అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అసలైన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడిని చేసుకుందాం. ఒక్కసారి ఈ టేస్ట్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా ఈజీగా సూపర్ టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 250 గ్రాముల ఎర్ర గోంగూరను తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఈ పచ్చడికి ఎర్ర గోంగూర అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకుందాం. వీటిని ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవడం వల్ల గింజ లోపల వరకు మంచిగా వేగుతుంది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 మంచిగా కారంగా ఉన్నవి ఎండుమిరపకాయలని వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, వేగిపోయి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోనే ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కడుక్కొని పెట్టుకున్న గోంగూరని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లిపాయలని వేసుకుందాం. వేసుకొని గోంగూర మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఆయిల్లోనే మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, గోంగూర కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలను వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మగ్గించి పెట్టుకున్న గోంగూరని వేసేసుకుందాం. జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది, ఎక్కువ మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులోకి కొంచెం కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగనిద్దాం. ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకుందాం.
వట్టిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇందులోకే. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూసారుగా మంచిగా వేగిపోయింది పోపు. ఇందులోకి ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకుందాం. కలుపుకొని 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దాం. అంతే అండి, ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.